Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. 3 రోజులుగా కొనసాగుతున్న నెంబర్ గేమ్లో ఎట్టకేలకు టీవీకే అధినేత విజయం సాధించారు. ఆయన 3 రోజులుగా నిన్నటి వరకు 112 ఆయన నెంబర్ ఇవాళకి 118కి చేరింది. కొద్దిసేపటి క్రితమే వామపక్షాలతో పాటు వీసీకే కూడా విజయ్కి మద్దతు ప్రకటించడంతో మొత్తానికి 3 రోజుల సస్పెన్స్కి డ్రామాకి తెరపడినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి అసలు ఏం జరిగింది చెన్నైలో ఈ 2 రోజుల నుంచి ముఖ్యంగా ఇవాళ జరిగిన పరిణామాలేంటి, ఆ పరిణామాలపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఏం జరిగింది? ఉదయం నుంచి జరిగిన పరిణామాల్లో ముఖ్యంగా అసలు ఏం జరిగింది? అసలు తిరుమల రెడ్డి ఎట్టకేలకు 3 రోజుల నుంచి అటు టీవీకే అభిమానులు ఇటు విజయ్ నిరీక్షణకు తెరపడిందని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గవర్నర్ 3వసారి ముచ్చటగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. 2 సమయాల్లో అపాయింట్మెంట్ ఇవ్వమని ఆయన కోరారని మనకు సమాచారం వినిపిస్తుంది. సాయంత్రం 4:30 లోపు ఏదైతే వామపక్షాల ప్రకటన రాకపోతే 6 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ గవర్నర్ కోరారు. అయితే గవర్నర్ అపాయింట్మెంట్ దాదాపు ఖరారైంది. ఎట్టకేలకు 118 మంది సభ్యుల లేఖను గవర్నర్ కు అందజేయబోతున్నారు విజయ్. గత 3 రోజుల నుంచి జరిగిన ఉత్కంఠకు తెరపడుతుంది. ఇటు బీసీకే, కమ్యూనిస్టు పార్టీలు, సిపిఎం 2 పార్టీలు మద్దతు ఇవ్వడంతో విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి లైట్ క్లియర్ అనేది స్పష్టంగా చెప్పొచ్చు. తమిళనాడు రాజకీయాల్లో నంబర్ గేమ్ ఉత్కంఠంగా కొనసాగింది. అయితే 118 మంది సభ్యుల మద్దతు లేఖతో వస్తేనే ప్రమాణ స్వీకారం చేయిస్తానంటూ గవర్నర్ కిరణ్ మార్నింగ్ నుంచి వీసీకే తోటి అట్లాగే వామపక్ష నేతలతోటి సమావేశం జరిగింది. వాళ్ళకి మొత్తానికి ఈ సమయానికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. గడిచిన 3 రోజుల్లో ఇంత పెద్ద డ్రామా జరుగుతున్నప్పటికీ కూడా వీసీకే కానీ వామపక్షాలు కానీ విజయ్కి సంఘీభావం తెలుపుతున్నారు, విజయ్ పక్షాన మాట్లాడుతున్నారు, విజయ్ని గవర్నర్ ఆహ్వానించాలని చెప్పారు. వాళ్ళ మనసులో ఒకటి ఉంచుకొని ఎందుకు ఇంత ఆలస్యంగా మద్దతు ప్రకటించారు? తిరుమలరెడ్డి, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్ కోసం లెఫ్ట్ పార్టీలతో కూడా సంప్రదింపులు జరిగింది. ఢిల్లీ నుంచి కూడా రాజకీయం నడిచింది. అయితే ఇక్కడ విజయ్ మొదటిసారి అధికారంలోకి రావడంలో ఆయన తర్జన పడ్డారనే సమాచారం. మరోపక్క క్షేత్రస్థాయిలో ఆయన పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడకపోవడం, చివరికి నేటి వరకు నిరీక్షణకు కొనసాగడం, టీవీకేకి సంబంధించిన కీలక నేతలందరూ అటు వీసీకేతోనూ ఇటు కమ్యూనిస్టు పార్టీలతో భేటీ కావడంతో ఈ ఉత్కంఠకు తెరపడిందని చెప్పి ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా కీలక పాత్ర పోషించింది. ఏదైతే మొదటిసారి నటుడిగా ఉంటూ రాజకీయాల్లో పెట్టిన విజయ్కి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మద్దతు ఇవ్వడంతోనే విజయ్కి ముఖ్యమంత్రి పీఠానికి చేరువడానికి లైన్ క్లియర్ అని స్పష్టంగా చెప్పొచ్చు. తిరుమల రెడ్డి, ఇక్కడ కాంగ్రెస్ నుంచి 5 మంది, వీసీకే నుంచి 2, సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2 మద్దతు ఇవ్వడంతో నేరుగా ముఖ్యమంత్రి పీఠానికి లైన్ క్లియరింది. మరికొద్ది సేపట్లో వామపక్ష పార్టీలకు సంబంధించిన లేఖ కూడా రిలీజ్ కానుంది. ఈ లేఖ రిలీజ్ కాగానే నేరుగా 4:30కు లేదా 6 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు అవుతుంది. ఈ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత 118 మంది మద్దతు లేఖతో ఆయన గవర్నర్ కి అందజేస్తారు. మరి రేపు కానీ ఎల్లుండి కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి విజయ్కి లైన్ క్లియర్ అనేది స్పష్టంగా చెప్పొచ్చు. తిరుమల రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇది అప్డేట్. మొత్తానికైతే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. అయితే విజయ్ ఏదైనా మిస్టేక్ చేశాడా? అసలు ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది? మొత్తంగా రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచే విజయ్కి డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్తో పాటు వామపక్షాలు అట్లాగే వీసీకే వీళ్ళతో పాటు ఏఐడిఎంకే కూటమిలో ఉన్న చిన్న పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తాయన్నారు. ఎందుకు ఈ హైడ్రామా జరిగింది? మద్దతు వస్తుందని నమ్మకం ఉన్న కూడా ఈ హైడ్రామాకు కారణం ఏంటి? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు ఇట్స్ టీవీ సీఈఓ అట్లాగే సెఫాలజిస్ట్ రాజకీయ విశ్లేషకులు శివరాచార్య గారు. శివరాచార్య గారు నమస్కారం. శివరాచార్య గారు, డ్రామా మొత్తం చూస్తున్నాం 3 రోజుల నుంచి కింద మీద పడుతూ వస్తున్నారు. మొత్తానికి నేను అనుకుంటాను, మిమ్మల్ని ఒక ప్రశ్న నేరుగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి విజయ్ తన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకున్నాడు అనవచ్చు. తప్పు అనేది కాదు, విజయ్ పద్ధతి తెలుసుకున్నాడు, పద్ధతి నేర్చుకున్నాడు. ఏ పద్ధతి పోలో పద్ధతి నేర్చుకున్నాడు. విజయ్ యాంగిల్ తప్పేది ఒక రకంగా కావచ్చు. ఎన్నికలు అయిపోయి నీకు కావాల్సిన సీట్ల కన్నా తక్కువ ఉన్న రోజుల్లో నువ్వేం చేయాలన్న దాన్ని ఆయన పాప అత్యుత్సాహమో లేక ఉత్సాహమో కొత్తగా గెలిచిన దానివల్ల ఫాలో కాలేకపోయాడు. దానికి కాకపోవడం వల్ల ఆయనకి ఈ 3 రోజులు డిలే జరిగింది. దీనికంటే ఒక రాజకీయ పార్టీలకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని కనుక ఫాలో అయ్యి ఉంటే ఇంత దూరం రాకుండా డేవనే ముగిసేది. ఒక రకంగా చెప్పాలంటే ఇది విజయ్ కూడా కాదు, విజయ్ గారి తండ్రి చంద్రశేఖర్ గారు చేసిన తొందరపాటు చర్య. విజయ్ ఇంకా కౌంటింగ్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు ఇక్కడ మధ్యాహ్నం నుంచే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మద్దతు కొడతాం, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది. అది తప్పు. ఆయన ఏం చెప్పి ఉండాలంటే అన్ని పార్టీల మద్దతు కోరుతాం, మాతో సంఘీభావం అన్ని పార్టీ. ఎందుకంటే కౌంటింగ్ కన్నా ముందు రోజే సిపిఐ బాలకృష్ణన్ చెప్పారు,
మాకు డిఎంకేతో ఇబ్బందులు ఉన్నాయి, కానీ బీజేపీని దూరం పెట్టాలని మేము కూటమిలో కొనసాగామన్నారు. వీసీకే తిరుమావలవన్, కామ్రేడ్ తిరుమావలవన్ ఆయన కూడా ఏం చెప్పారంటే విజయ్ ఈజ్ అ ఛాంపియన్, మాస్ లీడర్, ఆయనకు బాగా అవకాశం, మంచి భవిష్యత్తు ఉంటాయని చెప్పి వీళ్ళంతా ఇండికేషన్ ఇచ్చారు. ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు. ఇండికేషన్ ఇచ్చిన వాళ్ళతో కూడా ముందు నువ్వు మాట్లాడాలి. నీకు ప్రధానమైన పార్టీలు డిఎంకే అన్నాడీఎంకేని పక్కన పెట్టి మీకు ఒక ఐయుఎంఎల్ఏ మేము కలవమన్నారు, ముస్లిం లీగ్ని పక్కన పెట్టేసేయండి. పిఎంకేతో గ్రౌండ్ స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పక్కన పెట్టండి. మిగిలిన పార్టీలు మీకు ఇండికేషన్ ఉన్న పార్టీలతోటి మాట్లాడక ముందే మీడియా ముందు మాట్లాడటం అనేది కొంచెం తొందరపాటు జరిగింది. అయితే అది ఏంటంటే ఫస్ట్ టైం రాజకీయాల్లో రావటం, మీడియా ముందు రావటం వల్ల కొంత యాంగ్జైటీతో చెప్పినట్టుగా చూడాలి. అంటే విజయ్ కొంత నీతిగా నిజాయితీగా కూడా వ్యవహరించిన అనుకోవచ్చా? ఎందుకంటే చాలా స్పష్టంగా మనకు కొంత చర్చ బయటకు వచ్చింది. డిఎంకేలో ఒక కూటమి విడిపోయి విజయ్తో కలవడానికి సిద్ధమైందని, ఆ తర్వాత అన్నా డిఎంకేలో అయితే ఏకంగా షణ్ముగం, వేలుమని వీళ్ళంతా ఒక టీమ్గా తయారై నేను విజయ్కి మేము మద్దతు ఇస్తామని బహిరంగానే వ్యాఖ్యానించిన ఈ విషయంలో విజయ్ని మనం అప్డేట్ చేయాలి. నేను చీలికల్ని ప్రోత్సహించను, ఎవరికి టచ్లో పోకుండా ఎవరితో మాట్లాడే అవకాశమే లేదు. ముఖ్యంగా అన్నా డిఎంకేలో నిట్టినీరు చీలిక వస్తుంది. షణ్ముగం సీనియర్ నాయకుడు, వేలుమని సీనియర్ నాయకుడు, వీళ్ళందరికన్నా మించి టీవీకేలో నెంబర్ 2లో ఉన్న అదావర్జున్ సొంత అత్త లీమా రోజెస్ అన్నా డిఎంకే నుంచి మనకు తంజావూరు జిల్లా నుంచి గెలిచింది. లాల్గుడి నుంచి ఆమె గెలిచింది. ఆమె కొడుకు అతను ఐజేకే పార్టీ సొంత పార్టీ తరఫున పాండిచేరిలో ఎమ్మెల్యే గెలిచినాడు. మనం కూడా స్టోరీ నడిపాం. ఒకే కుటుంబం 3 పార్టీలు 3 ఎమ్మెల్యేలని. తల్లి అన్నా డిఎంకే, అల్లుడు టీవీకే, కొడుకు పక్క రాష్ట్రం పొరుగు రాష్ట్రం పాండిచేరిలో సొంత పార్టీ ఐజీకేతో గెలిచారు. లాటరీ కింగ్స్ ఫ్యామిలీది. ఈమె ఏం చేసింది, దాదాపు 25 మందిని తీసుకెళ్లి పాండిచేరిలో రిసార్ట్ రాజకీయం మొదలుపెట్టింది. ఈమె నాయకత్వంలో పార్టీ చీలుతుందనేది కూడా ఆ మీడియాలో స్పెక్యులేషన్ వచ్చింది. కానీ విజయ్ అలాంటి దానికి అవకాశం ఇవ్వలేదు. విజయ్ చెప్పిందా నిలబడి ఉన్నాడు. కాంగ్రెస్తో మాట్లాడుతున్నామని చెప్పారు. అదే సందర్భంలో మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడి ఉంటే నిన్ననో మొన్ననో అయిపోయింది. ఇది ఆ డిలే కావడం వల్లనే ఇంత చర్చకు అవకాశం వచ్చింది. అంటే గవర్నర్ బ్రేకులు వేశాడు మొదటి నుంచి. గవర్నర్ కావాలనే ఆపారు. గవర్నర్ వెనకాల ఇంకొక రాజకీయ శక్తి ఏదో పనిచేసింది. విజయ్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఇందులో ఉంది అనే దాన్ని మనం ఇక్కడ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? లేదంటే ఖచ్చితంగా గవర్నర్ ధోరణి మనం ఆ రోజు వ్యతిరేకించాము, ఈ రోజు కూడా వ్యతిరేకిస్తాము. శాసనసభలో బలము అనేది శాసనసభలో జరగాలి కానీ బయట కాదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా సింగిల్ లార్జెస్ట్ కూటమికి అవకాశం ఇవ్వండి, సభలో బలం నిలుపుకోండి. నేను నమ్మలేదు అని చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు నమ్మలేవని చెప్పలేవంటే కావాల్సిన దానికన్నా మరీ 50-60 సీట్లు తక్కువ లేక 3 పార్టీలు సమానంగా వచ్చినప్పుడు మీరు ఎలా కలుస్తారు? 3 పార్టీలకి 70 ఎంత వచ్చాయనుకోండి, ఒకళ్ళు 75, ఒకళ్ళు 70, ఒకటి 80. మీరు ఎలా కలుస్తారు? ఇద్దరు కలిసినా అనొచ్చు. నీకు 5-10 సీట్ల షార్టేజ్ ఉన్నప్పుడు నాకు నమ్మకం లేదని చెప్పడం అనేది రాజ్యాంగబద్ధంగా మనం చెప్పలేకపోయినా నైతికంగా కరెక్ట్ అంటే కాదు. ఎందుకంటే ఇదే రాజేంద్ర విశ్వనాథ్ మనకు 2016లో గోవా స్పీకర్. ఆ రోజు ఏం జరిగింది? 40 సీట్లు ఉన్న దాంట్లో 17 కాంగ్రెస్ గెలిచింది, 13 బీజేపీ గెలిస్తే ఆ రోజు ఉన్న గవర్నర్ ఇచ్చాడు. ఈయన స్పీకర్ అయ్యాడు ఆ సభలో ఇతను స్పీకర్. ఈయనకు అన్నీ తెలుసు ఎలా జరుగుతాయో. నా నమ్మకము అనేదానికి అది అంత కరెక్ట్ కాదు. నీకు రాజ్యాంగం ఇంప్లిసిట్గా చెప్పలేదు, అది కాదు. రాజ్యాంగ స్ఫూర్తి ఒకటి ఉంటుంది, ఆనవాయితీ ఒకటి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి విజయ్ దగ్గరికి వచ్చేసరికి విజయ్కి కొర్రీలు పెట్టడము, లేకపోతే లెక్క తీసుకొని రమ్మని చెప్పడము, అందరితో సంతకాలు చేసుకొని గవర్నర్ గారు ఒక విషయంలో మన గవర్నర్ జాతీయ సభ 1998లో 1996లో 96లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. దాన్ని పోలిస్తే ఎలా చూడొచ్చు మనం? సో బీజేపీ ఈ దేశంలో తొలిసారి ప్రధానమైంది వాజ్పేయి గారు 1996 ఐ థింక్ మే 16 కానీ 18 కానీ దాదాపు అంటే ఇదే సమయంలో ప్రమాణ స్వీకారం చేశారు. 13 రోజులు పీఎంగా ఉన్నారు. ఆ రోజు జరిగిన ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ బీజేపీ పార్టీ 161, తర్వాత కాంగ్రెస్ 140, జనతాదళ్ 47, కమ్యూనిస్టులు 32, 12, 44 ప్లస్ 49, తర్వాత వీళ్ళు టీడీపీ వాళ్ళు 16, డిఎంకే ప్లస్ తమిళ మానిల కాంగ్రెస్ ఇద్దరు కలిసి పోటీ చేసి 37, తర్వాత సమాజ్వాదీ పార్టీ 16, శివసేన 15. ఈ రేంజ్లో ఉన్నప్పట్లో ఆ రోజు ఎన్నికలు అయిపోయినామంటే ఎవరికి మెజార్టీ రాలేదు. 273 ఎవరికి రాలేదు, దగ్గరలో కూడా ఎవరు రాగలేదు. 161 నుంచి 273 అంటే 112 సీట్లు తక్కువ ఉన్నాయి. ఏ ఒక్క పార్టీ కూడా అన్ని పార్టీలు కలిస్తే తప్పితే కూడా సాధ్యం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలైపోయినామంటే మిగిలిన వాళ్ళు మద్దతు ఇచ్చారు. కమ్యూనిస్టులు, జనతాదళ్ వాళ్ళు ఇవ్వడం వల్ల దాదాపు 192 సీట్లకు వాళ్ళకి వచ్చింది. అంటే పోస్ట్ ఎలక్షన్ ఎవరు లాంచ్ చేస్తున్నారంటే కాంగ్రెస్ కూటమి. కానీ ఆ రోజు శంకర్ దయాళ్ శర్మ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యాడు. ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ
మీరు ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్నారు, ఎన్నికల కన్నా ముందు లేదు. కాబట్టి మిమ్మల్ని గుర్తించను. ఎన్నికల కన్నా ముందు ఉన్న వాటిల్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్న బీజేపీని పిలుస్తానని చెప్పి ఆహ్వానించడం జరిగింది. 13 రోజుల పాటు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండి ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోవడం వల్ల విశ్వాస తీర్మానం రోజు రాజీనామా చేయడం జరిగింది. అదొక స్ఫూర్తి కొనసాగుతుంది. ఇక్కడ చర్చ అకాడమిక్ చర్చనా లేక ఆనవాయితీనా సాంప్రదాయమైనప్పుడు అన్నీ కలుపుకున్నా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి తర్వాత మీకు మెజార్టీకి దగ్గరలో ఉన్న పార్టీ ఎవరిని కూడా కొనకుండా ఒకటి దీన్ని కొనటం వేరు, ఒప్పించుకోవడం వేరు. కొనటం అంటే మీ ఇందాక అన్నట్టు ఇంకా వాళ్ళు 25 మందిని చీల్చుకోవడం అది వేరు. ఒప్పించుకోవడం అనేది ఏంటంటే 2 పార్టీలు 3 పార్టీలు కలిస్తే, చిన్న పార్టీలు కలిస్తే అవకాశం నెంబర్లు ఉన్నాయి టేబుల్ మీద. కమ్యూనిస్టులకు 4 ఉన్నాయి, వీసీకేకి ఒక 2 ఉన్నాయి, తర్వాత విజయకాంత్ పార్టీ ఒకటి ఉంది, కాంగ్రెస్ 5 ఉంది. వీళ్ళందరినీ కలుపుకుంటే అవకాశం ఉన్నప్పుడు నువ్వు అవకాశం ఇవ్వాలి. సుస్థిరత నాకు నమ్మకం లేదంటే హంగ అసెంబ్లీలలో సుస్థిరత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికేమైనా 5 ఏళ్ళు ఇప్పుడు గవర్నర్ రాసేమని 5 ఏళ్ళు ఉంటామంటే ఎవరు రాసేవారు? అలా రాసేమని హక్కు లేదు. ప్రభుత్వ ఏర్పాటు వరకు మాత్రమే మాట్లాడగలరు. కానీ మీరు 5 ఏళ్ళు కలిసి ఉంటారు నాకు వాగ్దానం చేయంటే అది చెల్లదు, రాజ్యాంగపరంగా చెల్లదు. ఏ పార్టీని ఈవెన్ ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా మా పార్టీ లైన్ మాకు నచ్చట్లని చెప్పి బయటకు పోయే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కానీ ఇంత చేసినా గవర్నర్ ఒక మంచి విషయం చేశారు. ఒక మాట చెప్పారు, నిన్ను కాకుండా ఇంకొకరిని పిలవను, నీకు టైం ఇస్తున్నావు, నువ్వు తీసుకోనరా, నీకు ఇంకా డేట్ 3 రోజులు 4 రోజులు చెప్పలేదు, మే 10th వరకు ఇస్తానన్నారు. నీకు అవకాశం ఉంది తీసుకోనరా, నేను ఏరే వాళ్ళని పిలవను అన్నారు. సోషల్ మీడియాలో ఇంకో మీడియాలో బాగా ట్రోలింగ్ అయింది. వీళ్ళంతా ఎందుకు ఒక ఎమ్మెల్యే ఉన్న బీజేపీని పిలిచి 5 సంవత్సరాలు టైం ఏంటి అన్నారు. కానీ అక్కడ ఆయన పోకుండా అక్కడ కొంచెం పెద్దరికంగా వ్యవహరించి నీకే అవకాశం ఇస్తాను, నువ్వు ఇవ్వలేనప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడదాం అన్నట్టుగా ఎంతో ఇచ్చారు. సో దీన్ని ఒక రకంగా ఏంటంటే విజయ్కి ఒక రకంగా ఆయన కూడా గుణపాఠం నేర్పించాడు. విజయ్ పాఠాలు నేర్చుకున్నారు. వెంటనే యాక్టివ్ అయిపోయి అందరినీ పార్టీ ఆఫీసులకి ఫోన్లు వాట్సాప్లు కాదు, ఆఫీసులకి వెళ్ళి ఒక్కొక్క నాయకుడు ఒక పార్టీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా నేర్పించారు. గవర్నర్ నేర్పించారు, ఆ పార్టీలు కూడా నేర్పించాయి. సంఘీభావం ప్రకటించిన పార్టీలు కూడా నువ్వు మమ్మల్ని అడగకుండా ఎందుకు ఇస్తాం, నువ్వు వచ్చి మాతో మాట్లాడు. ఆయా పార్టీ రాజకీయంగా చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అనేది సంఖ్యాపరంగా ఉంటుంది. కానీ విషయం వచ్చేసరికి ఒక్కొక్క పార్టీ విజయ్ ఈరోజు వచ్చాడు, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ డిఎంకే అనేది ఎప్పటి నుంచి ఉన్నాయి కదా, ఆ పార్టీ సీనియర్కి విలువాలి. ఆ పార్టీ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటే ఓకే ఈరోజు మేము నిన్న మాట్లాడారు, ఈరోజు మీటింగ్ పెట్టుకుంటే ఈరోజు చెప్తామన్నారు. అట్లనే 3 పార్టీలు సిపిఐ, సిపిఎం, వీసీకి అందరికీ 1-2 సీట్లు ఉన్నాయి. వాళ్ళు కలిసి ఇప్పుడు కొద్దిసేపటి కింద మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం వల్ల విజయ్ 2 టైమ్స్ అడిగారు గవర్నర్ని, 4:30 ఒకటి, 6 గంటల ఒకటి. ఒకవేళ డిలే అయితే 6 గంటలకు కలుస్తామని. సో ఇప్పుడు అంతా క్లియర్ అయింది కాబట్టి 6 గంటల లోపల ఇంకా టైం ఉంది. లైన్ అయితే క్లియర్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్, అతిపెద్ద పాయింట్, తమిళనాడు కావాల్సిన పాయింట్, తమిళనాడు ఎన్నికల్లో జరిగిన పాయింట్, విజయ్ ప్రభుత్వం అంటే విజయ్ భాగస్వామ్య పక్షంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత డిఎంకేకి కాంగ్రెస్కి మధ్య వార్ స్టార్ట్ అయింది. అది న్యాచురల్గా మాణిక్ ఠాకూర్ పొద్దున్నే డిఎంకేని చాలా తీవ్రంగా దాడి చేశాడు, డిఎంకే పైన ఆయన విమర్శలు గుప్పించాడు. సో మొత్తానికి డిఎంకే ఇండియా కూటమి నుంచి పూర్తిగా వెళ్ళిపోయినట్టు అనుకోవచ్చు. ఇక్కడి నుంచి ఒకటి స్టాలిన్ చాలా మెచ్యూర్డ్గా ఏం చెప్పారంటే నేను సుస్థిరత ప్రభుత్వం కోరుకుంటున్నాను, విజయ్ని ఇబ్బంది పెట్టను అని చెప్తూనే నా మిత్రపక్షాలను అందించిపోవడం నాకు ద్రోహం చేయటం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ద్రోహం చేసింది అని చెప్పి చెప్పారనమాట. అది చూడటానికి కరెక్ట్గా ఉంటుంది. కానీ మరి స్టాలిన్ కోరుకున్నది జరగాలి అంటే ఎలా జరుగుతుంది? వేరే సీట్లు ఎక్కడ ఉన్నాయి? స్టాలిన్ ఇక్కడ కూడా ఇంకో ఆప్షన్ ఇచ్చాడు. అంటే బీసీకే కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, స్టాలిన్ దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ విజయ్కి మేము మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తే ముందు స్టాలిన్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అది జరిగినట్టుంది. స్టాలిన్ కూడా మీ స్వేచ్ఛాయుతంగా మీ నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్టున్నాడు. ఇప్పుడు మీకు మొదటి నుంచి కూడా తమిళనాడు కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ మధ్యలో ఒక గ్యాప్ నడుస్తుంది, కోఆర్డినేషన్. ఇప్పుడు విజయ్ అప్పుడు ఎన్నికల ముందు ఏమన్నారు, అసలు కాంగ్రెస్ నాతో ఉంది కానీ తమిళనాడు కాంగ్రెస్ లేదు అన్నారు. వీళ్ళు తొందరపాటు ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ స్టాలిన్కి ఫోన్ చేసి మాట్లాడుంటే బాగుండేది. ఇప్పుడు అనివార్య పరిస్థితులు వెళ్తున్నాము, మన మిత్రధర్మం ఉంటుందని చెప్పుంటే బాగుండేది. కానీ జరగట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఇలాంటి విషయాలు అంత యాక్టివ్గా ఉండదు. వీళ్ళు కూడా చాలా చాలా స్లోగా ఉంటారు. కోఆర్డినేషను, కమ్యూనికేషన్ విషయాలు వీళ్ళు పెద్ద యాక్టివ్గా ఉంటారు అనమాట. స్టాలిన్ అంటలో తప్పలేదు. అయితే ఈరోజే కనిమొళి గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నేత స్పీకర్ లెటర్ రాశారు, మేము ఇండియా బ్లాక్లో ఉండలేము, వాళ్ళతో పలిసి కూర్చోలే, మాకు సపరేట్ సీట్లు కేటాయించి అన్నారు. కాబట్టి అది అఫీషియల్గా డిఎంకే కాంగ్రెస్ మధ్యలో పొత్తు విడిపోయినట్లు, ఎవరు కారు పోయినట్లు. అట్లాగే కుంభకోణం అనే ఒక ఊర్లో మేయర్ 2 మాత్రమే కార్పొరేటర్లు గెలిచిన కాంగ్రెస్కి మేయర్ ఇచ్చున్నారు. ఆమెను రాజీనామా చేయమని అడుగుతున్నారు. అక్కడ ప్రియా అనుకుంటాం పేరు, ఆమెను రాజీనామా చేయమని అడుగుతున్నారు. అక్కడ కొంత ఘర్షణ జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఇది గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా. చాలా చోట్ల డిఎంకే వాళ్ళే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీ ధర్నాలు చేశారు, ప్రొటెస్ట్ చేశారు. నువ్వు చేసిన మిత్రద్రోహానికి మిమ్మల్ని ఏమనాలి, ముందు మా ద్వారా మీరు గెలుచుకున్న రాజ్యసభ సీట్లు, మేయర్లు, మున్సిపల్ అంతా రాజకీయం జరుగుతుంది. గ్రౌండ్లో కొంత డిఎంకే కాంగ్రెస్ అనేది కొంత ఫ్రిక్షన్ నడిచింది ఈరోజు. ఓకే. సో మొత్తంగా స్టాలిన్ ఒక రకంగా అంటే స్టాలిన్ ఎలా చూడొచ్చు మొత్తం వ్యవహారంలో అంటే అన్నా డిఎంకేతో పోలిస్తే డిఎంకే వ్యవహారాన్ని, డిఎంకే పావులు కదిపిన తీరుని, ప్రవర్తించిన తీరుని ఎలా చూడొచ్చు? సరే, డిఎంకే అభద్రతా భావనకు లోను కాలేదు, అన్నా డిఎంకే అభద్రతా భావనకు లోనైంది. పళనిస్వామికి వ్యతిరేకంగా షణ్ముఖం కానీ, ఎస్పీ వేలుమని వీళ్ళందరూ అక్కడ పాండిచేరిలో రిసార్ట్ రాజకీయం చేస్తామన్నారు. అది చీలిపోతుందన్న దయంతో కూడా ఆయన అక్కడికి పోవడం జరిగింది. కానీ స్టాలిన్
ఓడిపోయిన తర్వాత రోజు తన సొంత ఎక్కడైతే ఓడిపోయాడో కొలత్తూరులో అక్కడ పోయి ర్యాలీ చేశాడు. ప్రతి ఒక్కరిని నాకు ఇన్ని ఓట్లు వేసినందుకు ధన్యవాదాలు ర్యాలీ చేశాడు. కంఫర్టబుల్గా ఉన్నాడు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, మేము పోరాడతామే కానీ కాంప్రమైజ్ కాము, ఇది రాజకీయం ఈరోజు అయిపోలేదు, ఎన్నో గెలుపోవటములు చూస్తే మరోసారి విజయానికి వస్తామని చెప్పారు. అది ఒక రాజకీయ నాయకుడికి చెప్పవలసిన తీరు అది. ఆయన ప్రవర్తన హుందాగా ఉంది, ఒక మెచ్యూర్డ్ పరిణితి చెందిన రాజకీయ నాయకులాగా ఉందన్నమాట. ఆయనకి ఎక్కడ అభద్రతా భావం రాలేదు, నా పార్టీ చీలిపోతుందేమో, ఎమ్మెల్యేలు జారిపోతాం లేదు. ఎందుకంటే ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్లో కానీ స్ట్రక్చరల్గా కానీ గట్టిగా ఉంది కాబట్టి ఎవరు కూడా జారిపోతాను భయం లేదు, ఏం లేదు. ఆయన ఎక్కడ రిసార్ట్ రాజకీయం కూడా చేయలేదు, అందరినీ రెండని కూడా పిలవలేదు ఆయన. సో స్టాలిన్ తీరు చాలా చాలా కూడా ప్రజాసమ్మితంగా ఉంది. అందరూ కూడా ఆహ్వానించవలసిన అంటే 6 నెలల వరకు నేను వెయిట్ చేస్తాను, 6 months వరకు నేను విజయ్ ప్రభుత్వం పైన ఎటువంటి ఆలోచనతో రాను, విజయ్ ప్రభుత్వం టార్గెట్ చేయను వచ్చాడు. సింపుల్. అంతకన్నా ముందు కూడా చెప్పాడు, విజయ్ ప్రభుత్వం ఏర్పడాలని కూడా అన్నారు. అతనికి ఏర్పాటు చేసే హక్కు ఉందని కూడా, నైతిక హక్కు ఉందని కూడా చెప్పారనమాట. సో ఒకసారి ఏర్పడిన తర్వాత రోజు చికాకు పెట్టడం కాదు ఆయన పాలన. ఎందుకంటే మొదటిసారి రాజకీయాలు వచ్చాడు కాబట్టి అర్థం చేసుకుంటూ నడపడానికి ఈ అధిక అడ్మినిస్ట్రేషన్ మీద కొంచెం కంట్రోల్ తెచ్చుకుని టైం పడుతుంది, 6 నెలలు పడుతుంది. కాబట్టి ఏమి విమర్శలు చేయమని చెప్పడం కూడా మంచి పరిణామం అది. శివ గారు ఇప్పుడు మొత్తానికి నువ్వు 118 మనం చాలా సందర్భాల్లో చూస్తాము, ప్రమాణ స్వీకారం నుంచి వాళ్ళ తెలుగు భాష బాగలేదని పదాలు స్పరిగా చెప్పడం కామెంట్ జోకులు వేస్తూ ఉంటారు. అట్లా కాదు, నేను వాళ్ళకి 6 నెలలు టైం ఇస్తానని చెప్పడం కూడా ఖచ్చితంగా చాలా చాలా గౌరవప్రదమైన అంశం అది. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇప్పుడు కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ వీసీకే కానీ కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది విజయ్కి. అంటే రేపు క్యాబినెట్లో వీళ్ళు ప్లేస్మెంట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. అధికారం పంచుకుంటామని విజయ్ వాళ్ళ ఫాదర్ కౌంటింగ్ రోజు అన్నారు. దాని అర్థం పూర్తిగా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి 1967 నుంచి అంటే కూటమిలలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నారు కానీ ఎవరు మంత్రులు కాలేదు. చివరి భక్తవాత్సల్యం ప్రభుత్వం పరిపాలించలేదన్నమాట. వాళ్ళకు ఒక ఆశ ఉంది, మంత్రులు కావాలని ఆశ ఉంది. 5 మందిలు అడుగుతారేమో. ఇప్పుడు వీసీకే తిరుమావలవన్ ఏం చేశాడు, ఆయన ఎంపీగా ఉంటూ కూడా ఎమ్మెల్యేగా మన నామినేషన్ వేస్తానంటే పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు. నువ్వు కేవలం మంత్రి పదవి కోసమే చేస్తున్నావని విత్డ్రా అయిపోయి మళ్ళీ ఆయన ఎంపీగా వేరే వాళ్ళకి పెట్టాడనమాట. సో సిపిఎంలు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్లో చేరవు, వాళ్ళది పాలసీ మేటర్ కూడా చేరదు. కాంగ్రెస్ వీసీకి ఏమైనా అడుగుతుందేమో చూడాలి. మరి దానికి ఏం చెప్తారో విజయ్ నిర్ణయం తీసుకోవాలి. మొత్తానికి ఒక వేవ్లా వచ్చాడు, ఒక తుఫాన్లో వచ్చాడు విజయ్. కూటములు తమిళనాడులో కూటములు అధికారంలో ఉన్నాయి కానీ ప్రభుత్వంలో మాత్రము ఎప్పుడు షేరింగ్ లేదు, వేరే పార్టీలకు మంత్రులు ఇవ్వలేదు. డిఎంకేను అన్నా డిఎంకేను నడుపుకుంటూ వచ్చాయి. ఈసారి కొంచెం భిన్నంగా కాంగ్రెస్కి ఏమైనా మంత్రి పదవి వస్తుందేమో అనుకుంటున్నాను. అడిగినట్టున్నారు వాళ్ళు, అడిగారు, వాళ్ళకి మంత్రి కావాలని ఉంది, అడిగారు వాళ్ళు మొత్తానికి. సో మొత్తంగా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అందరికీ తలెత్తుతున్న ప్రశ్న మొదటి నుంచి ఏంటంటే, ఒకటి బీజేపీ గవర్నర్ వెనకాల ఉన్నది, బీజేపీ గేమ్ ఆడుతుంది. మనం కూడా చూసాం సోషల్ మీడియాకి సంబంధించిన గేమ్ ఆడుతుందనే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయ్కి మద్దతు ఇవ్వడం వల్ల రేపు సెంట్రల్ నుంచి విజయ్కి సమస్యలు తప్పవనుకోవచ్చా? బీజేపీ ప్రభుత్వం కానీ ప్రతి చోట ఏదో రకమైన సమస్యలు ఉంటాయి. సో దానికోసం అని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కాదు అంటే ఆయన ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆయనకు అవకాశం లేదు. పిఎంకేను తర్వాత ఐయుఎంఎల్ కలపాలి. వాళ్ళు ఏదైనా ఐయుఎంఎల్ అయితే కలవనని చెప్పారు. వాళ్ళు కూడా మేము ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ కూడా ప్రకటించింది, నేను డిఎంకేతో ఉంటాను పోనని చెప్పి. కాబట్టి అనివార్యంగా తీసుకోవాలి. రాజకీయమైన ఘర్షణ ఉంటుంది. కొత్తగా వచ్చాడు కాబట్టి నాకు ఢిల్లీలో పరిచయాలు పెరిగి తెచ్చుకుంటే సమస్యలు ఉంటుంది. అదంతా కూడా పోరాటం చేయాల్సిందే. విజయ్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? మీ ఎక్స్పెక్టేషన్లో విజయ్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనియండి, తర్వాత విశ్లేషిద్దాం. ఈ రోజు నుంచి మనం ఆయన గురించి అటు ఇటు విశ్లేషణ చేయటం ఎందుకు? అంటే మొత్తం ప్రభుత్వానికి ఉండే అన్ని ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. కాకుండా ఈజ్ అ ఫైటర్ కాబట్టి దాన్ని అధిగమిస్తాడేమో. సెంగోటియన్ లాంటి సీనియర్ ఉన్నాడు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు, సీనియర్ ఉన్నాడు. తర్వాత కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆయన ప్రభుత్వంలో అయి ఉన్నారు. ఒకళ్ళిద్దరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి సహాయ సహకారంతో ఒక కోఆర్డినేషన్, అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆర్డినేషన్ లాంటిది పెట్టుకొని ముందుకెళ్లాలని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ శివ గారు. మొత్తానికి విజయ్ కాసేపట్లో గవర్నర్ కలవబోతున్నారు. మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకి ఆయన సంఖ్యాబలాన్ని గవర్నర్ ముందు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నిరూపించుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు సాయంత్రం 7 గంటలకి ప్రమాణ స్వీకార తేదీని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైతే విజయ్ ప్రభుత్వానికి 118 నెంబర్కి దూరంగా ఉన్నాడో, గవర్నర్ ఆంక్షలు విధించాడో, ఆంక్షల నేపథ్యంలో మధ్యాహ్నం వరకు తమిళనాడు వ్యాప్తంగా కొంత ఆందోళన కన్నా పరిస్థితులు కనిపించాయి, నిరసనలు కనిపించాయి, ఇవన్నీ కనిపించాయి. ప్రస్తుతం మొత్తానికి ఒక్కసారిగా టీవీకే శిబిరంలో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. అక్కడ టీవీకేలో ఉన్న ఎమ్మెల్యేలంతా సంతోషంగా హ్యాపీగా స్వీట్లు పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 7 గంటలకి విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తేదీ కూడా ఖరారు కానుంది. ఇప్పటికే 2-3 సార్లు సెట్లు వేశారు, తీసేస్తారు. మొత్తానికి ఈసారి పర్మనెంట్గా ఒక సెట్ని జనాన్ని సమీకరించుకునే కార్యక్రమాలు ఇవన్నీ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి టీవీకే ఎమ్మెల్యేలంతా చెన్నైలో ఉన్నారు. ఇటు డిఎంకే ఎమ్మెల్యేలు కూడా చెన్నై దాటి వెళ్ళకూడదని చెప్పేసి స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేసి ఎమ్మెల్యేలకు ఒక ఆర్డర్ వేశారు. ఇటు ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో ఒక రిసార్ట్లో ఉన్నారు. ప్రస్తుతానికి మొత్తంగా ఒక హైడ్రామాకి అయితే తెరపడింది. చూడాలి విజయ్ ప్రభుత్వం ఎలా ఉంటుంది, ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ ఎవరెవరిని మంత్రులుగా తీసుకురాబోతున్నారు అనేది ఇవాళ నుంచి కొత్త గేమ్.
చూస్తూనే ఉండండి పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇట్స్ టీవీ. నా పేరు తిరుమల.